పర్వతాల మధ్య మబ్బులతో కప్పుకున్న ఓ ప్రశాంతమైన గ్రామంలో ఏడేళ్ల చిన్నారి హన్విక సాయి జీవిస్తోంది. ప్రతి సాయంత్రం ఆమె అడవిలో దాగి ఉన్న ఓ చిన్న శివాలయానికి అడుగులు వేస్తుంది. చేతిలో అడవి పులు. ఒకరోజు ఆకాశం మబ్బులతో నిండిపోయింది. వాన చినుకులు, మెరుపులు, గాలి గుసగుసలు. దీపం ఆరిపోయింది. హన్విక చిన్న చేతులు కలిపి భయంతో ప్రార్థించింది. శివయ్య, ఓ మహానుభావుడు బయటకు వచ్చాడు. ఆయనే మహాదేవుడు. శివుడు చిరునవ్వుతో అడిగాడు, బిడ్డా, ఈ వర్షంలోనూ నువ్వు ఎందుకు వచ్చావు? హన్విక చిరునవ్వుతూ అంది, శివయ్య, మీరు నా స్నేహితులు. ఆయన చేయి తెరిచాడు. వాన చినుకుల్లో ఓ నీలి కమలం వికసించింది. ఎప్పుడైనా నన్ను మిస్ అవుతే ఈ పువ్వు చూడమ్మా. నేను అక్కడే ఉంటాను. తరువాతి ఉదయం గ్రామస్థులు ఆలయానికి వచ్చారు. హన్విక అక్కడే ప్రశాంతంగా నిద్రపోతూ ఉంది. ఆమె పక్కన ఆ నీలి కమలం ఇంకా ప్రకాశిస్తోందా రోజునుంచి ప్రతి సాయంత్రం ఆలయం అంతా కమలం పరిమళంతో నిండేది.